ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల వచ్చిందంటే చాలు బంగాళాఖాతం తన ప్రతాపాన్ని చూపించడానికి రెడీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క నేమ్ తో వస్తుంది. అయితే ఈసారి నేమ్ వచ్చేసి సైక్లోన్ తుఫాను. కానీ ఇది కేవలం ఒక తుఫాన్ కాదు. ఇట్స్ ఏ రిమైండర్ ఆఫ్ హౌ మచ్ వి హీటెడ్ ది ఎర్త్ అండ్ ఏ రిమైండర్ ఆఫ్ హౌ ది ఓషన్ ఈస్ నౌ గివింగ్ ఇట్స్ రిప్లై. నిజానికి తుఫాన్ లేదో యాదృచ్ఛికంగా పుట్టవు. అది నేచర్ తో ప్రిసైజ్ గా ఇంజనీర్ చేయబడిన ఒక ప్రాసెస్. ఎప్పుడైతే సముద్రపు నీళ్ళ టెంపరేచర్ ఎగ్జాక్ట్ గా 26.5 degrees Celsius దాటుతుందో అక్కడ వాటర్ ఎవాపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ వేడి గాలి ఆకాశం వైపు పైకి రైజ్ అవుతుంది. ఇప్పుడు ఆ గాలి పైకి వెళ్లే కొద్దీ కింద ఉన్న స్పేస్ మొత్తం ఖాళీ అవుతుంది. దాంతో సీ సర్ఫేస్ దగ్గర లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. నేచర్ కి ఖాళీ స్పేసెస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నియర్ బై ఏరియాస్ నుంచి గాలి ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి స్పీడ్ గా దూసుకొస్తుంది. అండ్ ఈ గాలి కూడా వేడెక్కి పైకి రైజ్ అవుతుంది. అండ్ ఈ సైకిల్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ పైకి రైజ్ అయిన గాలికి ఎర్త్ రొటేషన్ వల్ల వచ్చే కొరోలిసిస్ ఎఫెక్ట్ యాడ్ అవ్వగానే ఒక జైంట్ స్పిన్నింగ్ సిస్టమ్ లాగా ఫార్మ్ అవుతుంది. అండ్ దట్స్ వెన్ ఏ సైక్లోన్ బిగిన్స్ టు టేక్ షేప్. ఫైర్ కి ఆక్సిజన్ దొరికితే పవర్ ఎలా అయితే పెరుగుతుందో అలాగే ఈ సైక్లోన్ కి కూడా వార్మ్ ఎయిర్ అండ్ మాయిశ్చర్ దొరికే కొద్దీ సైక్లోన్ ఇంకా వైల్డ్ గా తయారవుతుంది. అండ్ ఈ స్ట్రాంగ్ విండ్స్ వన్స్ ల్యాండ్ హిట్ అవుతే గానీ దాని ఎనర్జీ మొత్తాన్ని లూజ్ అవ్వదు. ఎందుకంటే ల్యాండ్ నుంచి ఓషన్ నుంచి వచ్చినట్టుగా సైక్లోన్ కి కావాల్సిన హీట్ అండ్ మాయిశ్చర్ రాదు కాబట్టి. అందుకే చాలా సైక్లోన్స్ ల్యాండ్ ఫాల్ తర్వాత డైడౌన్ అవుతాయి. అఫ్ కోర్స్ ఈ తుఫాన్లు మనకి కొత్తవేం కావు. మన హిస్టరీలో చాలా సార్లు వచ్చినవి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవి మరింత స్ట్రాంగర్, ఫాస్టర్, వెటర్ అయ్యాయి. ఇండియన్ మీట్రోలాజికల్ డిపార్ట్మెంట్ డేటా ప్రకారం గత 40 ఏళ్లలో నార్త్ ఇండియన్ ఓషన్ లో తుఫాన్ల ఇంటెన్సిటీ 11% పెరిగింది. మనం పెంచే 1 డిగ్రీ టెంపరేచర్ వల్ల సైక్లోన్ కి 15 నుంచి 20 km/h స్పీడ్ అనేది పెరుగుతుంది. అండ్ ఇదే క్లైమేట్ చేంజ్ యొక్క కొత్త మ్యాథమెటిక్స్. హోప్ఫుల్లీ ది స్టార్మ్ విల్ పాస్. ఈ సైక్లోన్ మొంతా పెద్దగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా దాటిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ క్వశ్చన్ ఏంటంటే మనం ప్రతిసారి ప్రిపేర్ అవుతున్నామా లేక ప్రతి సంవత్సరం రియాక్ట్ అవుతున్నామా? నేచర్ కి భయంకరమైన మెమరీ పవర్ ఉంది. అది ఏది అంత ఈజీగా మర్చిపోదు. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ మెల్టెడ్ గ్లేషియర్, every ton of carbon, every bit of pollution we have created, it all echoes back in the waves that touch our shores. Finally, in the battle between human and nature, nature never fights. It simply balances.